తుగ్లక్ చర్యలతో 5 ఏళ్లు అధికారంలో ప్రజలను వేధించి శాంతి భద్రతలు వదిలి రాజకీయ కక్షలతో దాడులు నిర్బంధనలతో వికృత రాజకీయం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రాంతాలకు ప్రజలకు మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి తన రాజకీయ పబ్బాన్ని గడుపుతున్నాడని అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొన్నూరు శాసనసభ సభ్యులు ధూళిపాల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ, నేడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొంది ప్రజలు పండుగ వాతావరణంలో ఉండడాన్ని జీర్ణించుకోలేక మావిగన్ పేరుతో జగన్ రెడ్డి మరో కొత్త డ్రామాకి తెరలేపారన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని అక్కడక్కడ ధర్నాల పేరుతో వైసీపీ గూండాలతో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడని మండిపడ్డారు. తన కుట్రలో భాగంగానే ప్రజల పక్షాన నిలబడి ప్రజాగళాన్ని వినిపిస్తున్న మీడియా మీద, కార్యాలయాల మీద గూండాలను పంపి దాడి చేయించడం హేయమైన చర్య అని, జగన్ మార్క్ ఫ్యాక్షన్ రాజకీయానికి ఇది నిదర్శనమని అన్నారు. వైసీపీ నేతలు పరిధి దాటి ప్రవర్తించిన చట్టాలు వాటి పని అవి చేసుకుంటూ పోతాయన్నారు. వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై అనేక కేసులు నమోదు చేశారని, గుడికి వెళ్ళినా బడికి వెళ్ళినా బయట కనపడినా కేసులు నమోదు చేశారన్న సంగతి గుర్తు తెచ్చుకోవాలన్నారు. జరుగుతున్న అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాల్లో వైకాపా పార్టీ మనుగడ కోల్పోతుంది అనే దానిలో ఏదొక రకమైన అల్లర్లు సృష్టించటమో, లేని అంశాన్ని ఉన్నట్టు సృష్టించటమో, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేయటమో గత కొద్ది నెలలుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం కూడా చిత్తూరు జిల్లాలో చూసాం. మామిడి రైతులు కొనుగోలు కోసం పర్యటనకి వెళ్ళినప్పుడు వాళ్ళే ట్రాక్టర్లలో తెస్తారు, వాళ్ళే రోడ్డు మీద పోస్తారు, వాళ్ళే బళ్ళు ఎక్కిస్తారు, వాళ్ళే దొక్కిస్తారు. అక్కడ రైతులు ఎవరో ఉండరు. అదొక స్టేజ్ డ్రామా కింద వాళ్ళ మనుషుల్ని పెట్టి చేయటం, దాన్ని వాళ్ళకు సంబంధించిన వీటిలో ప్రచారం చేసుకోవటం. నిజమైన రైతు ఎవరుండడు అక్కడ, ఉండేదంతా వైకాపా కార్యకర్తలు మాత్రమే, వాళ్ళకు సంబంధించిన నాయకులు. ఎన్నో సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది, ఫేక్ వార్తలు సృష్టించటం కానీ వాటిని ప్రచారం చేసి లబ్ధి పొందాలనే ప్రయత్నం కానీ చేయటం మనం చూసాం. అదేవిధంగా వారిని ఆదర్శంగా తీసుకొని నియోజకవర్గాల్లో నాయకులు కూడా, వైకాపా నాయకులు కూడా అదే బాటను ఎంచుకున్నారు. ఎందుకంటే ఎక్కడ ఏ బార్ దగ్గర గొడవ జరిగినా, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏ గొడవ జరిగినా దాన్ని రాజకీయ రంగు పిలవటమో ఒక అలవాటుగా మారిపోయింది. ఎవరిని సమర్థిస్తున్నారని అని చూస్తే పోనీ వాళ్ళు ఏమన్నా నిజంగానే సచ్చీలరా అంటే అది కాదు. ఉదాహరణకి మా పొన్నూరు నియోజకవర్గమే తీసుకుంటే నిన్న మొన్న రోడ్డు మీద పడుకొని బ్రహ్మాండంగా నటించాడు. అసలు ఎవరైతే మొదటి గొడవలో ఉన్నారో దేవరకొండ గోపి అనే వ్యక్తి కానీ, వంశీ అనే వ్యక్తి కానీ, వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే, వంశీ అనే వ్యక్తి మీద 8 కేసులు ఉన్నాయి. అది మేము వచ్చినప్పుడు పెట్టినవి కాదు. రైల్వే స్టేషన్లో దొంగతనాలు చేయటం కానీ, రైలు దిగి వచ్చే ప్రయాణికుల దగ్గర దొంగతనాలు చేయటం కానీ, లేదా ఆడపిల్లల్ని వేధించడం కానీ, ఇటువంటి 8 కేసులు ఉన్నాయి వంశీ అనే వ్యక్తి మీద. ఎప్పుడు 2022, 23, 24 ఇవన్నీ కూడా గత ప్రభుత్వం నుంచి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. అలాగే దేవరకొండ గోపి ఏదైతే వాళ్ళు సోకాళ్ళు కార్యకర్తలుగా చెప్పుకుంటున్నారో అతని మీద 11 కేసులు ఉన్నాయి. 2022లో 5 కేసులు ఉన్నాయి. 2021లో 1 కేసు ఉంది. 2020లో 1 కేసు ఉంది. 11లో 7 కేసులు వాళ్ళ గవర్నమెంట్లోనే ఉన్నాయి.
మేము వచ్చిన తర్వాత పెట్టినవి కాదు. మేమంటే ఇదిగో మీ గవర్నమెంట్ వచ్చింది, మా మీద తప్పుడు కేసులు పెట్టారు, ఇవన్నీ మీరు పెట్టినవి అంటారు. మేము పెట్టినవి కాదు. ఉన్న 11 కేసుల్లో 7 కేసులు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన కేసులు. అదేవిధంగా ఎంత ఆశ్చర్యం అంటే, ఏదైతే ఈ 2 రోజుల్లో ఇదొక సంఘటన. వీళ్ళిద్దరూ గోపి అనే అతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎక్కడో ఒక చిన్న దీని దగ్గర గొడవ జరిగితే దాని మీద కేసు పెట్టి మరి వాళ్ళు ఇది చేయడం జరిగింది. రెండోది ఎక్కడా కూడా దీనిలో రెండో కేసు మద్యం షాప్ దగ్గర జరిగింది. మద్యం షాప్లో 4 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూర్చొని తాగుతున్నారు. వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం చూసినా ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు పిల్లి శ్యామ్ అనే అతను, మంచాల కృష్ణబాబు, మండ్రు మనోహరు, మండ్రు వెంకటరత్నం, ఇది నేను కాదు, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కాపీ ఇది. వీళ్ళ 4 కూర్చొని బార్లో కూర్చొని మందు తాగుతుంటే ఎవరి మీదైతే వీళ్ళు ధర్నాలు చేశారో ఆ వ్యక్తి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి లోనకు వచ్చాడు. ఆ దుర్గాప్రసాద్ అనే వ్యక్తికి వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు, పరిచయం కూడా లేదు. 4 వాళ్ళ ప్రకారమే చూస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు, ఇతను ఒక్కడు ఉన్నాడు బార్లో. అంతకుముందు రోజున్న గొడవను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇతని మీద బార్లో వస్తే బయటకు పరిగెత్తుకుంటా వస్తూ ఉన్న సందర్భంగా బయట వాళ్ళ తమ్ముడు ఈలోపు రావటం మూలన జరిగిన సంఘటన అది. దీన్ని రాజకీయ రంగు బులుగుతారు. ఎక్కడా ఈ స్టేట్మెంట్ చూస్తే కులం ప్రస్తావన లేదు. ఏమంటున్నారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి, అసలు కొట్టినాడెవడో నాకే తెలీదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత కనుక్కుంటే పలానా వ్యక్తి అని చెప్పి తెలిసింది నాకు అని చెప్పి కంప్లైంట్లో చెప్తారు. ఎక్కడ ఈ కంప్లైంట్లో ఇది కానీ అంతకుముందున్న గోపి కంప్లైంట్లో కానీ కులాల ప్రస్తావనే లేదు, కులాల గురించి మాట్లాడిన సందర్భమే లేదు. కులాల ప్రస్తావన లేనప్పుడు ఏ విధంగా వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు? ఏదో ఒక రకంగా ఏంటంటే నియోజకవర్గంలో నేను ఇందాక చెప్పినట్టు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ నియోజకవర్గాల్లో వైకాపా అస్తిత్వాన్ని కోల్పోతుందనే దీంతోనే ఏదో ఒక అంశాన్ని పట్టుకొని దాన్ని దృష్టిని ఆకర్షించే ప్రయత్నంలో భాగమే ఇవన్నీ కూడా. నిజంగానే ధూళిపాళ నరేంద్ర కుమార్ దాడి చెయ్యాలి అనుకుంటే ఆ స్టేషన్ ముందు ఒక్కడు కూడా ఉండడు. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళం, సిద్ధాంతపరంగా పనిచేసేవాళ్ళం. కానీ వాళ్ళ యొక్క అస్తిత్వం పోతుందని, మనుగడ పోతుందని ఏదో ఒక అంశాన్ని తీసుకొని ఏదో ఒక రకంగా కులం పేరు మీదో మతం పేరు మీదో అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతుంది, జిల్లాలో జరుగుతుంది, మా నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. కాబట్టి వైకాపా నాయకత్వం కానీ వైకాపా నాయకులు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ప్రజాభిమానం అనేది మన పనుల ద్వారా వస్తుంది. అధికారం ఉన్నప్పుడేమో సహజ వనరులను దోపిడీ చేసి ప్రజల మీద దౌర్జన్యం చేసి, ఇవాళ అధికారం పోయిన తర్వాత అస్తిత్వం కోల్పోతుందనే దాంతో విధ్వంసం అల్లర్లు కానీ సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది స్పష్టం చేస్తూ ఉన్నారు.
రౌడీ షీటర్లని, ఆడపిల్లల మీద దౌర్జన్యం చేసేవాళ్ళని వెనకేసుకు రావటం, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి వాళ్ళ నాయకత్వం కూడా మనం చూసాం. ఆయన యొక్క వ్యాఖ్యలు మనం చూసినా రప్పాని పెడితే ఖండించాల్సిన వ్యక్తి తప్పే ఉందనే విధంగా మాట్లాడతాం మూలాన వైకాపా కార్యకర్తలు మరింత రెచ్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పొన్నూరు నియోజకవర్గంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజలు ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు అందరికీ ఇస్తూ ఉన్నాం. మనుగడ కోల్పోతున్నాం అనే దానిలోనే ఈ రకంగా విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎస్, ప్రజాస్వామ్యంలో అప్పుడప్పుడు కొన్ని ఉంటాయి, దాన్ని వివరణ తీసుకునే ప్రయత్నం చేయాలి, వివరణ కోరాలి. ఎక్కడైనా ప్రజాస్వామ్యం అనేది ఏంటంటే ఎప్పుడూ కూడా బలాబలాలు అనేది ఫిజికల్గా ఎప్పుడూ తేల్చుకోరు. మన సిద్ధాంతాలు మనం చెప్తాం, ఎదుటాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు చెప్తారు. తప్పు చేస్తే దాని గురించి ప్రశ్నించవచ్చు, కానీ దాడులు చేయటమో ఇటువంటి సంస్కృతి ఎప్పుడూ లేదు. కానీ ఇవాళ ఆ సంస్కృతికి తెరదీస్తూ ఉన్నారు. ఏ అంశాన్ని తీసుకున్నా కూడా అదే బాటగా ఎంచుకొని, విధ్వంసమే బాటగా ఎంచుకొని వైకాపా పార్టీ పనిచేస్తూ ఉంది. ప్రజలు ఆ పార్టీని 11 సీట్లకు పరిమితం చేసినా కూడా ఇంకా వాళ్ళ యొక్క నాయకత్వం యొక్క వైఖరి కానీ వాళ్ళ దృక్పథం కూడా మారలేదని చెప్పి ఈ సంఘటనలన్నీ కూడా స్పష్టం చేస్తూ ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అలాగే మేము తెలియజేసేది ఒకటే, ఖచ్చితంగా ప్రజలు ఇచ్చిన అధికారం ఏదైతే ఉందో, మేము గ్రామాలు కావచ్చు, ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి కోసం మేము పనిచేస్తాం. అలాగే వాళ్ళు పరిధి దాటిన రోజు చట్టాలు పనిచేసుకొని వెళ్తాయి. ఎవరైతే విధ్వంసాన్ని ఎంచుకొని ఆ బాటలో పయనించే ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా వాటిని అణిచివేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే మేము చెప్పేది ఏంటంటే వైకాపా నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ గత 5 సంవత్సరాల్లో ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. గుడికెళ్ళినా కేసే, బడికెళ్ళినా కేసే గత ప్రభుత్వంలో. చాలామంది ఇక్కడ కూర్చున్న కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు ఉన్నాయి గత ప్రభుత్వంలో. కేసులు లేని వాళ్ళు ఎవరు లేరు. 5 ఏళ్ళు మీ వేధింపులు భరించే ప్రజలు తిరుగుబాటు చేశారు. ప్రజా తిరుగుబాటు వల్లే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 11 సీట్లు పడిపోయింది. మీరు ఇంకా కనుక బుద్ధి తెచ్చుకోబోతే రాబోయే రోజుల్లో మీ అస్తిత్వాన్ని కోల్పోయే రోజులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంకొకటి కూడా మనం చూసాం, గతంలో రకరకాల ఛానళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని చెప్పి నాకు తెలిసి రాజధాని సందర్భంగా రాజద్రోహం కేసులు కూడా పెట్టారు మీడియా మీద.
ఎక్కడైనా నేను చెప్పినట్టు ఏదన్నా తప్పు జరిగినప్పుడు వివరణ కోరటం, వివరణ అడగటం అనేది సహజం. కానీ ఆఫీసుల మీద దాడులు చేయటము, వ్యక్తుల మీద దాడులు చేసే సాంప్రదాయం, ఆ సంస్కృతిని ఇంకా వైకాపా పార్టీ వదులుకోలేదని మనకి కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంది. ఎందుకంటే మా మీద సాక్షి ఎన్నో వార్తలు రాస్తూ ఉన్నారు. ఆ రోజు రాశారు, ఈరోజు రాశారు. దాడులే పరమావధి అనుకుంటే సాక్షి ఆఫీసుల మీదో, సాక్షి ఛానళ్ళ మీదో ఎన్నిసార్లు దాడులు చేయాలి? కుటుంబాల మీద రాశారు, జరగని సంఘటనల మీద రాశారు, రకరకాలుగా పత్రిక వాళ్ళదే, ఛానళ్ళు వాళ్ళదే. ఎవరినైతే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే నాయకులు ఉన్నారో, తెలుగుదేశం పార్టీకి క్రియాశీలకంగా పనిచేసే నాయకులు ఉన్నారో, వాళ్ళు వాళ్ళ కుటుంబాల మీద ఏ విధంగా రాశారో చూడటం జరిగింది. చివరికి వాళ్లే కాదు, జడ్జిల మీద రాస్తే చివరికి సిబిఐ కేసు వేయటం, దానిలో ఎంతోమందిని అరెస్ట్ చేయటం కూడా జరిగింది. అంటే తమకున్న వీటి ద్వారా వాళ్ళని వ్యతిరేకించే నాయకుల యొక్క వ్యక్తిత్వాన్ని కానీ, పరువుకు కానీ భంగం కలిగించే విధంగా ఎన్నో వార్తలు గతంలో రాశారు.